హలో అన్నా. యా హలో, వినిపిస్తున్నాను వాయిస్? వినిపిస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్. ఎవరు మాట్లాడేది? శివ. శివ. ఓకే. యా శివ. సో క్యాండిడేట్స్ అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారు. ఎంతమంది మొత్తం? 9 members అన్న. 9 members. ఓకే ఓకే. సో స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి. పోర్టల్ ఓపెన్ చేస్తుందా? ఓపెన్ చేస్తున్నాను. ఓకే, షేర్ మీ ది స్క్రీన్. ఓకే. సో ఏం చేశారు నిన్న మొన్న? యూజర్స్ ఓవర్ వ్యూ అన్న, డివైస్ ఓవర్ వ్యూ చేసాను. ఓకే. చదివినా ఉన్నా. ఆర్టికల్స్ చూస్తున్నారా? చూస్తున్నా ఉన్నా. ఓకే, చూడండి, యాక్టివ్గా చదవండి, లేదంటే మర్చిపోతూ ఉంటారు. టాపిక్స్ చాలా ఉంటాయి మనం చెప్పుకోవాల్సినవి. ఎప్పుడు అవ్వకపోతే తర్వాత మీకు బర్డెన్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. ఓకే, సో ఓకే సార్, చెప్పండి. లైక్ ఎనీవన్ ఆఫ్ యూ, నా దగ్గర ఒక యూజర్ ఉన్నాడు. హీఈస్ ట్రైయింగ్ టు యాక్సెస్ వన్ కండిషనల్ యాక్సెస్ పాలసీ. ఒక మొబైల్లో ఒక అప్లికేషన్ యూజ్ చేస్తుంటే వాడికి ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే, ఆ ఎర్రర్ ఏంటనేది ఒక ఎర్రర్ కోడ్ మాత్రం వస్తుంది. బట్ వాడు ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నాడు, ఏం యూజ్ చేస్తున్నాడు మనకు తెలియట్లేదు. ఎక్కడ చెక్ చేస్తాం ఇన్ఫర్మేషన్? డివైజెస్లో రాసినప్పుడు ఇంజిన్ పోర్టల్ వాళ్ళు డివైజ్లో యాక్సెస్ చేస్తున్నారు అండ్ హీఈస్ గెటింగ్ ఎన్ ఎర్రర్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుస్తుంది? ఎవరు యూజ్ చేస్తున్నాడు, ఏ టైంకి లాగిన్ అయ్యాడు అనేది. సైన్ ఇన్ లాగ్స్, ఆడిట్ లాగ్స్ అండ్ సైన్ ఇన్ లాగ్స్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్, మీరు చదవాలి. అది ఆడిట్ లాగ్స్లో ఏముంటాయి, సైన్ ఇన్ లాగ్స్లో ఏముంటాయి అనేది. అండ్ సరే, ఎవరైనా ఒకరు చెప్తారా డివైస్ క్లీనప్ రూల్స్ అంటే ఏంటి? డివైస్ క్లీనప్ రూల్స్ యా, ఆటోమేటిక్గా డివైస్ క్లీనప్ రూల్ అంటే ఒక డివైస్ నాన్ కంప్లైంట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 days సెట్ చేసుకుంటే పాలసీ. సో డివైస్ నాన్ కంప్లైంట్ అయిన తర్వాత 30 days తర్వాత డివైస్ అనేది ఇంట్యూన్ నుంచి డిలీట్ అయిపోతుంది. ఓకే, డిలీట్ అయిపోయాక ఏమవుతుంది? ఏమైనా ఐడియా ఉందా? డిలీట్ అయిపోయిన డివైస్ ఎక్కడికి వెళ్తుందని? డివైస్ అయిపోయిన తర్వాత ఐడియా లేదన్నమాట. ఓకే, అజూర్ పోర్టల్ ఓపెన్ చేయండి ప్యారలల్గా. అజూర్ పోర్టల్ ఇక్కడ సో మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి. మైక్రోసాఫ్ట్ ఎంట్రా అంటే అజూర్, ఐ మీన్ ఆల్ సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి కింద అజూర్ సర్వీసెస్లో క్లిక్ ఆన్ దట్. స్క్రోల్ డౌన్. డివైజెస్ మీద క్లిక్ చేయండి. డివైజెస్ ఉందా?
మీరు నిన్న ఎండిఎం అండ్ ఎంఏఎం పెట్టారు గుర్తుందా ఇంట్యూన్లో? అవును. ఇక్కడ చూసారా మొబిలిటీ ఎండిఎం అండ్ ఎంఏఎం అని ఉంది. అవును. మొబిలిటీ ఎండిఎం. యా, ఒకసారి క్లిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్. ఈ లింక్ ఐ మీన్ ఈ పేజ్ నిన్న చూసిన పేజ్ ఒకటేనా? అవునన్నా. సో నేను చెప్పాను కదా మీకు నిన్న, ఏదైనా అది ఇంచు నుంచి సెర్చ్ చేయొచ్చు, అజు నుంచి సెర్చ్ చేయొచ్చు. అజు నుంచి సెర్చ్ చేస్తే ఇక్కడికి వెళ్ళి చేయాలి మీరు. ఓకే, come back to the previous screen. ఇక్కడ డివైజెస్ కావాలండి. Go to the devices. Here you can see stale devices, non-compliant devices, unmanaged devices, total number of devices. Okay. ఇంట్యూన్ నుంచి ఏదైనా రీజన్తో అది డివైస్ క్లీనప్ రూల్స్ అవ్వచ్చు, లేదా మీరు మాన్యువల్గా రిమూవ్ చేసేయచ్చు. అక్కడ తీసేసిన ప్రతి డివైస్ కూడా ఇక్కడికి వచ్చి స్టేల్ డివైజెస్లో కూర్చుంటుంది. స్టేల్ డివైజెస్, ఓకేనా? ద ఫస్ట్ వన్. ఈ స్టేల్ డివైజెస్లో ఉన్న డివైజెస్ అన్ని కూడా మీరు ఇంట్యూన్ నుంచి తీసేసిన డివైజులు ఆర్ డిలీట్ అయిపోయిన డివైజులు. నాట్ ఓన్లీ ఇంట్యూన్, అజూర్తో రిలేట్ అయిన ప్రతి ప్లాట్ఫామ్ లైక్ అది ఎస్ఎస్సిఎం అవ్వచ్చు, ఇంట్యూన్ అవ్వచ్చు, ఆర్ మొబైల్ ఎరైనా అవ్వచ్చు, ఏదైనా అక్కడ నుంచి రిమూవ్ అయిపోయిన డివైజెస్ ఇక్కడికి వస్తాయి మీకు, ఆర్ మీరు తీసేసినవి. ఓకేనా? నాన్ కంప్లైంట్ అయ్యి ఏ యాక్సెస్ లేకుండా అన్అటెండెడ్గా పడున్న డివైజెస్ అన్ని కూడా మీకు స్టేల్ డివైజెస్. ఇవి మీరు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఆర్గనైజేషన్ డిపెండెన్సీస్ బట్టి. స్టేల్ డివైజెస్ ఓకే కదా? నెక్స్ట్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్క్రీన్. ముందు స్క్రీన్కి వెళ్ళండి. జస్ట్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్క్రీన్. ఓకే, సో డివైజెస్ చూసారు కదా? డివైస్ క్లీనప్ రూల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? ఎన్ని డేస్ వరకు పెట్టచ్చు మాక్సిమం? 180 days. ఓకే, గుడ్. ఓకే, సో కమ్ బ్యాక్, ఐ మీన్ ఇంట్యూన్ పోర్టల్కి వెళ్ళండి. ఓకే, నేను చెప్పినవి కాకుండా మీరు ఇంకేమైనా చదివారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్ నేను చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏంటది? సార్ ఏం లేదు, యాక్చువల్ గా నేను రీసెంట్ గా వచ్చాను, బట్ ఫస్ట్ స్టార్టింగ్ ఒక డౌట్ ఉంది, అడుగుతాను. యూజర్స్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా, గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి రోల్స్ అసైన్ అవ్వట్లేదు. యాక్చువల్ గా అది ఎలా చేయాలి అది అడిగాను. లేదంటే యూజర్స్ కి అసైన్ చేస్తే గ్రూప్స్ కూడా అది కన్వర్ట్ అవుతుందా? నో. సో మీరు లైక్ రోల్స్ అనేవి డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ, ఓకేనా? ఇప్పుడు మీరు ఒక యూజర్కి ఏం రోల్ ఇవ్వాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? నేను ఆల్రెడీ చెప్పాను ఈ కాన్సెప్ట్. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తారా? నో సార్. ఎనీవన్? No. ఓకే, సో యూజువల్గా ఒక యూజర్ ఏం యాక్సెస్ చేయాలి, ఏం యాక్సెస్ చేయకూడదు అనేవి రోల్స్ డిఫైన్ చేస్తాయి, రైట్? నేను ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. గివ్ మీ మినిట్, నేను పోర్టల్ ఓపెన్ చేస్తాను. నా స్క్రీన్ కనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది.
Just a minute. Exclamation. ఇప్పుడు ఇక్కడ కనిపించే స్క్రీన్ అంటే చెప్పగలరా మీరు? మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. MFA. సో మీరు కూడా సెర్చ్ చేసుకున్నారు కదా? ఓకే. ఇది చూస్తే ఇది నా యూజర్ నేమ్, ఓకేనా? నేను ఇది నా యూపీఐ, నా కంపెనీకి నేను వర్క్ చేసే యూపీఐ ఇది, రైట్? సో దీనికి నాకు ఏమేమి రోల్స్ ఉన్నాయి? దీనికి యాక్సెస్ లేనట్టుంది. 1 సెకండ్. నేను టెస్ట్ అనేది ఓపెన్ చేస్తాను. ఈ పర్టికులర్ యూజర్కి, ఓకే, వన్స్ యూజర్ క్రియేట్ చేశాక వీడికి ఏం రోల్ ఇవ్వాలి అనేది మనం డిఫైన్ చేయాలి. ఓకే, దట్ డజంట్ మీన్ మనం ఇంటి నుంచే చేయాలి, అజూర్ నుంచి చేయాలని కాదు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. యూజువల్లీ ఈ టాస్క్ ఎవరు చేస్తారంటే అజూర్ అడ్మినిస్ట్రేటర్స్ చేస్తారు, ఓకేనా? అజూర్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళకు యూజర్ క్రియేట్ అయ్యాక ఈ పర్టికులర్ యూజర్కి ఈ సెక్యూరిటీ డేటా రోల్ మాత్రమే ఇవ్వాలి ఆర్ ఇంచూన్ అడ్మిన్ రోల్ మాత్రమే ఇవ్వాలి అలా డిఫైన్ చేస్తారు. చేసేప్పుడు హియర్ వి హ్యావ్ ఎన్ అసైన్మెంట్స్, యాడ్ అసైన్మెంట్స్, ఓకేనా? ఇవి రోల్స్, అనుకున్న రోల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, ఫస్ట్ సపోజ్ ఐ వాంట్ ప్రొవైడ్ సెక్యూరిటీ రీడర్ రోల్ టు హిమ్. సెక్యూరిటీ రీడర్ అంటే ఏంటంటే ఓన్లీ సెక్యూరిటీ రిలేటెడ్ పాలసీస్ మాత్రము ఐ కెన్ చెక్, అశోక్ అనే యూజర్ చెక్ చేయగలడు. ఇఫ్ నాట్ నేను ఎడిట్ చేయలేను కూడా, జస్ట్ చెక్ చేయగలను మాత్రమే. అలా కాకుండా సెక్యూరిటీ అడ్మిన్ ఇచ్చానంటే ఐ కెన్ ఈవెన్ ఎడిట్ అండ్ క్రియేట్ పాలసీస్. ఓకే, ఫస్ట్ సపోజ్ ఐఎమ్ గివింగ్ సెక్యూరిటీ రీడర్, అశోక్ అనే యూజర్కి ఇచ్చాను, దెన్ క్లిక్ నెక్స్ట్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసా మీకు? ఎలిజిబుల్ అండ్ యాక్టివ్కి? ఓకే, సి ఎలిజిబుల్ ఈజ్ నథింగ్ బట్ మనం డిఫైన్ చేస్తున్నాం ఈ పర్టికులర్ యూజర్కి ఈ రోల్ ఇవ్వచ్చు, ఇచ్చేస్తున్నాం. ఇస్తే ఏమవుతుంది అంటే ఓకే షో ఎలిజిబుల్ క్లిక్ చేస్తే ఎలా వస్తుంది కదా, సి యాక్టివ్ క్లిక్ చేస్తే ఎలా వస్తుంది. ఎందుకంటే ఎలిజిబుల్ ఇన్ ది సెన్స్ నేను వాడికి జస్ట్ డిఫైన్ చేస్తాను, వీడికి రోల్ ఇవ్వు అని చెప్తున్నా. ఎలిజిబుల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వీ నీడ్ టు యాక్సెస్ ది సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ వీ నీడ్ టు యాక్టివేట్ దట్ రోల్. నేను అజూర్లోకి వెళ్ళి నేను రోల్ యాక్టివేట్ చేయడం చూపించాను కదా మీకు లాస్ట్ టైం. అజూర్లోకి వెళ్ళి అక్కడ పిమ్ అని ఉంటుంది, ప్రివిలైజ్డ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్, అక్కడికి వెళ్ళి ఎలిజిబుల్లో ఉన్న రోల్స్ అన్ని నేను క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ అయిన ప్రతి రోల్ కూడా 8 hours నుంచి ఎక్కువ పనిచేయదు. సో ఎవ్రీ డే మీరు రోల్ యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి అది ఎలిజిబుల్లో పెడితే. లేదు యాక్టివ్లో పెట్టామంటే ఇట్ విల్ బి యాక్టివ్ ఎవ్రీవేర్, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది, పర్మనెంట్లీ అసైన్డ్. ఓకేనా? సో ఐమ్ గివింగ్ దిస్ అసైన్. ఓకే, జస్ట్ టు డిఫరెన్షియేట్ నేను ఇంకొక రోల్ కూడా ఇస్తాను. ఇక్కడ మనం ఏమి ఇద్దామంటే విండోస్ 365 అడ్మినిస్ట్రేటర్.
నెక్స్ట్ ఇక్కడ యాక్టివ్ పెడదాం. సారీ, ఇందాక యాక్టివ్ పెట్టాం కదా, ఎలిజిబుల్ ఇద్దాం. ఇది 1 year యాక్చువల్లీ. ఓకే, సైన్. Let it sync parallelly. ఓకే, అది మీకు ఏం చూపించాను, యూజర్కి రోల్ అసైన్ చేయడం చూపించాను, రైట్? ఇది గ్రూప్. నేను గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. హియర్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అసైన్మెంట్స్. ఇక్కడ మీకు కావాల్సిన గ్రూప్ రోల్ ఇస్తారు. సపోజ్ లెట్స్ గివ్ ఇన్స్యూన్ అడ్మినిస్ట్రేటర్ ఓన్లీ. ఓకేనా, యాడ్. సో ఈ పర్టికులర్ గ్రూప్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ గ్రూప్ వస్తున్నట్టు, మీన్ ఈ రోల్ అసైన్ అయినట్టు. ఓకే, సో మీకు అర్థమైంది కదా, యూజర్కి ఎలా రోల్ అసైన్ చేస్తాం, గ్రూప్కి ఎలా రోల్ అసైన్ చేస్తామని. ఇప్పుడు నేను మీకు ఒక చూపిస్తాను. షో యూ అశోక్. ఈ యూజర్కి కదా మనం రోల్ అసైన్ చేసాము, అసైన్ రోల్స్. నౌ వి హావ్ 3. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మీరు చూసారా, ఇది నేను దేనికి అసైన్ చేశాను, ఒక గ్రూప్ కి రోల్ అసైన్ చేస్తే ఆ గ్రూప్ లో నేనున్నాను, అశోక్ at 9296 ఉంది కాబట్టి గ్రూప్ నుంచి వచ్చిన రోల్ కూడా అసైన్ అయింది. దట్ పర్మనెంట్. అర్థమైందా రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుందని? Yes or no? Yes. Yeah. Well, let me open the Azure portal. This is called Microsoft Entra Privileged Identity Management. ఇక్కడ మనం ఎవ్రీ రోల్స్ యాక్టివేట్ చేయాలన్నా డియాక్టివేషన్ ఎక్కడి నుంచి చేయాలి. ఓకే, సి జస్ట్ గోయింగ్ హియర్ మైక్రో రోల్స్. చూసారా, ఎలిజిబుల్ అసైన్మెంట్స్ లో ఐ హావ్ 2, గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్, విండోస్ 365 అడ్మినిస్ట్రేటర్. యాక్టివ్ అసైన్మెంట్స్ లో ఐ హావ్ 3. దీస్ 3 ఆర్ పర్మనెంట్. దీనికి నేను ఏ మోడిఫికేషన్ చేయగలదు. whenever I want to access the portal, it will take automatically. If I have an eligible assignment, see ఈ 2 ఆప్షన్స్ అనుకుంటే, ఇప్పుడు నేను ఎవ్రీ టైం నాకు విండోస్ 365 అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అవ్వాలి. ఇది దేనికి అంటే, we have some cloud pieces. ఓకే, విండోస్ 365 క్లౌడ్ పీసెస్ ఉంటాయి. వాటిని యాక్సెస్ చేయాలి, వాటి ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి అంటే we must have విండోస్ 365 అడ్మినిస్ట్రేటర్. ఫస్ట్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు సీ దోస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నేను అజూర్ పోర్టల్కి వచ్చి నేను యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, యాక్టివేట్ చేసుకుని let it take. అంటే మనకి యాక్టివేట్ చేసుకోకపోతే రోల్స్ అసైన్ అయినట్టు కాదు సార్, అంటే వర్క్ చేయవు. ఎలిజిబుల్ లో ఉన్నవి కూడా, ఐ మీన్ అది మనం డిఫైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అది మీకు యాక్టివ్ లో డిఫైన్ చేసి ఉంటే మీరు యాక్టివేట్ చేసుకోకపోయినా వర్క్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది ఎలిజిబుల్ లో అయితే మీరు ఫస్ట్ షోర్ యాక్టివేట్ చేసుకుంటేనే మీరు టాస్క్ పర్ఫామ్ చేయగలరు. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు షో ద డిఫరెన్స్. సో ఇది ఎవరు డిఫైన్ చేస్తారంటే ఇంట్యూన్ అడ్మిన్స్ కి మీకు సంబంధం లేదు. ఓకే, ఎందుకంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఐడి క్రియేషన్ ఆర్ ఒక రోల్స్ అసైన్మెంట్ ఇవన్నీ కూడా అజూర్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. బట్ స్టిల్ తెలుసుకోవడం మంచిది కాబట్టి ఐ జస్ట్ షోడ్ యు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే నేను ఈ రోల్ యాక్టివేట్ చేశాను, విండోస్ 365 అడ్మినిస్ట్రేటర్. సి ఇది ఇక్కడ యాడ్ అయింది, రైట్? ఇప్పుడు ఒక యాడ్ అయింది ఎంత టైం, 11/24/2023 7:24 PM. 7:24 PM వరకు వీ కెన్ యాక్సెస్ దిస్. ఆ తర్వాత మీరు మళ్ళీ విండోస్ 365 పీసెస్ ఏమైనా యాక్సెస్ చేయాలంటే అగైన్ యూ హ్యావ్ టు యాక్టివేట్ దిస్ రోల్. హోప్ ఇట్స్ క్లియర్ నౌ. Okay. Okay, yeah. So this is what about roles. And ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన రోల్స్ అనేవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, మీరు టెస్ట్ చేయొచ్చు, మీరు డిప్లాయ్ చేసి సేమ్
రోల్స్ అసైన్ చేసి కొన్ని గ్రూప్స్ యూజర్స్ కి అవి ఎలా వర్క్ అవుతున్నాయి, ఎందుకు వర్క్ అవుతుంది చెక్ చేయండి. ఓకేనా? అంటే పర్మనెంట్ గా ఉండదా సార్ రోల్? పర్మనెంట్ ఇది చేసాం కదా. ఇప్పుడు ఈ రోల్స్ నేను పర్మనెంట్ ఇవి అంటే 7/24/55 PM అని పక్కన డియాక్టివేట్ ఉంది కదా, ఇప్పుడు చేసింది ఓకే. మరి అది అంటే పర్మనెంట్ గా ఉండదా? అంటే అంతవరకే ఉంటుంది అంటున్నారు కదా. అవును, పర్మనెంట్ గా మనకి రోల్ మామూలుగా కంపెనీస్ లో రోల్స్ పర్మనెంట్ గా ఉంటాయి కదా, అంటే పర్టికులర్ ఇక్కడ టైం ఇచ్చారు కదా, దాని గురించి అడుగుతున్నాను. అదే చెప్తున్నా. సో అదే డిఫరెన్షియేషన్ ఏంటంటే ఎలిజిబుల్ కి యాక్టివ్ కి డిఫరెన్షియేషన్. అది నీకు కంపెనీ వాళ్ళు ఎలిజిబుల్ అసైన్మెంట్స్ ఇస్తే నీకు రోల్, అది నీకు ఓన్లీ 8 hours టైం వస్తుంది. 8 hours తర్వాత అగైన్ యూ హ్యావ్ టు యాక్టివేట్ ద రోల్ టు యూజ్ దట్. ఇది పర్మనెంట్ రోలే, ఇది కూడా పర్మనెంట్. కాకపోతే ఎవ్రీ టైమ్ యూ టు యాక్టివేట్ ఇట్. బట్ నార్మల్ గా మనం యాక్టివ్ అసైన్మెంట్స్ లో పెడితే ద వన్ విచ్ ఐ షోడ్ హియర్, సి ఎలిజిబుల్ ఇస్ నథింగ్ బట్ వీ నీడ్ టు యాక్టివేట్ దట్ రోల్. Active is nothing but it's permanent. You don't need to do anything till 1 year. ఓకే, ఎవరిదాకా ఇప్పుడు నా ఆర్గనైజేషన్ ఉంది, ఇది నా ఆర్గనైజేషన్. ఓకే, EXTA. ఇక్కడ మీరు చూస్తే నాకు వాడు ఇచ్చిన రోల్ ఏంటి? ఓకే, ఇక్కడ నేను యాక్టివేట్ చేయలేదు కాబట్టి ఇట్ షుడ్ షో ఫర్ మీ. వెల్, లెట్ మీ సి. ఇది నా కంపెనీ అంటే ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఇట్. ఓకే, ఐ జస్ట్ షో యూ. కంపెనీ వాళ్ళు ఎలా ఇస్తారని తెలియాలి కదా మీకు. సో ఏ కంపెనీ కూడా ఒక ఎంప్లాయీకి హోవర్ ఇట్ ఈస్, ఇంచూన్ అడ్మిన్ అవ్వచ్చు, గ్లోబల్ అడ్మిన్ అవ్వచ్చు, ఫర్ షూర్ మొత్తం యాక్సెస్ ఇచ్చేయాలని రూల్ ఏం లేదు. సెక్యూరిటీ కన్సర్న్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి సి యాక్టివ్ అసైన్మెంట్స్ లో నాకు ఓన్లీ ఇంచూన్ అడ్మిన్ ఉంటుంది బికాస్ ఐ యాక్టివేటెడ్ ఇట్. చూసారా, ఎంత టైం 6:28 PM. 6:28 PM వరకే నాకు ఈ రోల్ యాక్టివేట్ ఉంటుంది. ఈ తర్వాత నేను మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ఇంచూన్ పోర్టల్. ఓకే, ఎలిజిబుల్ చూసుకుంటే ఐ హావ్ సెక్యూరిటీ డేటా టూ. సెక్యూరిటీ డేటా అంటే నాకు కండిషనల్ యాక్సెస్ పాలసీస్ కనిపిస్తాయి, బట్ ఐ కాంట్ క్రియేట్ కండిషనల్ యాక్సెస్ పాలసీ. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ కి నేను కండిషనల్ యాక్సెస్ పాలసీ క్రియేట్ చేయడం నీడ్ లేదు. దెర్ ఈస్ స్పెసిఫిక్ టీమ్ హూ కెన్ క్రియేట్ పాలసీస్ ఫర్ కండిషనల్ యాక్సెస్. ఓకే, ఈ డిఫరెన్షియేషన్ అర్థమైందా ఎలిజిబుల్ అండ్ యాక్టివ్ కి? yes sir. సో ఇది యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్ గా మీకు సింపుల్ గా వాడు వచ్చేసి ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే మీకు ఇంచూన్ యాక్సెస్ ఇచ్చాము, యూ జస్ట్ గో అండ్ యాక్సెస్ అంటారు. బట్ మనం అర్థం చేసుకోవాలి ఎలిజిబుల్ ఇచ్చారా యాక్టివ్ ఇచ్చారా అని. సో మీరు ఫస్ట్ షూర్ అజూర్ పోర్టల్కి వచ్చి ఇక్కడ మీరు ఎంటర్ రోల్స్ ఏమి ఇచ్చారో చూసుకుని ఎలిజిబుల్ అంటే మీరు దాన్ని యాక్టివేట్ చేసుకుని దాన్ని యూజ్ చేయాలి. ఓకే, అఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. యా సార్, యాక్చువల్గా పాలసీస్ మనకి అజూర్ వాళ్ళు ఇస్తారా, లేదంటే మనం ఇంట్యూన్ నుంచి మనం వాళ్ళకి పాలసీస్ ఇవ్వాలా? ఏ కైండ్ ఆఫ్ పాలసీస్ డిపెండ్స్. డిపెండ్స్ ఆన్ కండిషనల్ పాలసీస్ సంథింగ్ లైక్. కండిషనల్ యాక్సెస్ పాలసీస్ యాక్చువల్లీ 2 types ఉంటాయి. అంటే ఎలా 2 ways లో చేయొచ్చు. ఏదర్ అజూర్ టీమ్ వాళ్ళు చేస్తారు. యాక్చువల్ కండిషనల్ యాక్సెస్ పాలసీ అనేది అజూర్ పార్ట్. ఓకే, అజూర్ వాళ్ళు మాత్రమే ఎక్కువ ఇంపోజ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటుందంటే అజూర్ లేదు ఏం లేదు మొత్తం అంతా మీరే చూసుకోవాలి అంటారు. ఓకే, అలా అన్నప్పుడు ఇంచూన్ వాళ్ళు కూడా కండిషనల్ యాక్సెస్ పాలసీస్ క్రియేట్ చేయొచ్చు. ఒరిజిన్ అజూర్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఇంచూన్ నుంచి కూడా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను కదా హౌ వీ కెన్ క్రియేట్ కండిషనల్ యాక్సెస్ పాలసీ అని. సో వన్స్ మనం పాలసీ క్రియేట్ చేస్తే ఆ పాలసీ మనకి అజూర్లో ఎలా ఉంటుందో ఇంచూన్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు లాస్ట్ క్లాస్ వినంటే ఓకే, లేదంటే ఒకసారి మన వాళ్ళ హెల్ప్ తీసుకోండి. టెస్ట్ చేసే డౌట్ ఉంటే చెప్పండి, ఐ విల్ హెల్ప్ యూ ఆన్ దట్. ఓకే ఓకే, సో ఐ జస్ట్ షో యూ వాట్ ఐమ్ టాకింగ్ ఆల్సో. ఇది నా టెస్ట్ అండి కదా. ఇఫ్ ఐ గో హియర్ డివైజెస్, ఇక్కడ చూస్తే దిర్ ఇస్ కండిషనల్ యాక్సెస్. ఓకేనా, ఇదే కండిషనల్ యాక్సెస్ మీకు అజూర్లో కూడా ఉంటుంది. మీకు ఇదొకటే కాదు, మీరు ఇంకా చూసుకుంటే we have users groups ఇవన్నీ కూడా మీరు ఇంచూన్ నుంచి చేస్తున్నారు, అజూర్ నుంచి కూడా చేస్తున్నారు, రైట్? సో ఇంచూన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అజూర్, లైక్ ఇట్స్ జస్ట్ అజూర్లో ఒక పార్ట్ మాత్రమే. సో అజూర్లో చేసే ప్రతి ఒక్కటి కూడా ఇట్ జస్ట్ ఇంటర్లింక్ విత్ ఇంచూన్. ఓకే, నాట్ ఓన్లీ ఇంచూన్. ఐ డిడ్ ఈవెన్ షో దట్ అడ్మిన్ పోర్టల్. మీకు అడ్మిన్ పోర్టల్ తెలుసు కదా, అడ్మిన్ పోర్టల్లో మీరు చేసే ప్రతి చేంజ్ కూడా ఇంచూన్ అండ్ అజూర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, ఇట్స్ జస్ట్ సింపుల్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ మోడిఫికేషన్ అజూర్లో చేసినా ఇట్ జస్ట్ సింక్ అప్ అండ్ ఇంచూన్ టు. Okay.
ఓకే కదా. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ కండిషనల్ యాక్సెస్ పాలసీస్. మీరు ఏ చేంజెస్ ఇంచుల్లో చేసినా అది అజూర్లో రిఫ్లెక్ట్ అవుతుంది, అండ్ సేమ్ వాయిస్ వర్సా అజూర్లో చేసిన ఇంచుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ మీన్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఓన్లీ మనమే చేస్తామా అజూర్ మీద చేస్తామా అనేది అది ఆర్గనైజేషన్ డిపెండ్స్. బట్ తెలుసుకోవడం మంచిది. అందుకే మీకు లాస్ట్ టైం వాళ్ళు ఒక పాలసీ క్రియేట్ చేసి చూపించాను, అండ్ మీరు అది ఆల్రెడీ టెస్ట్ కూడా చేశారు, రైట్? చేశారు అది చేసినప్పుడు మనం అనుకున్న అవుట్పుట్ వచ్చిందా? వచ్చిందన్న. ఓకే, పర్ఫెక్ట్. సో వెల్, నెక్స్ట్ ఇంకా ఎండిఎం యూఎస్కోప్ కి ఎంఏఎం యూఎస్కోప్ కి ఎవరైనా డిఫరెన్స్ చెప్తారా? ఎండిఎం యూఆర్ఎల్స్ మనం ఎక్కడ చెక్ చేసాం? స్కోప్స్ అన్న ఎండిఎం యూఆర్ఎల్స్ మీరు చదువుతున్నారు ఆర్టికల్స్, నేను చెప్పింది చూసారు అసలు? ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్. ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్ లో ఎండిఎం యూఆర్ఎల్స్ డిఫైన్ చేస్తాం. అది ఏదర్ గ్రూప్స్ కి పెడతాము, లేదంటే మొత్తం అందరికి పెడతాము, లేదా ఎవరికి పెట్టుకుని ఉంటాం. ఎవరికి పెట్టకపోతే ఏమవుతుంది? అది ఎలిజిబుల్ కాదన్న, అంటే దేనికి ఎలిజిబుల్ కాకుండా ఉండిపోతుంది పాలసీ. అంటే ఎన్రోల్మెంట్ చేసేప్పుడు డివైజెస్ ఎన్రోల్ అయినా కానీ ఇంచులో కనిపించవు, రైట్? ఓకే, దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, రైట్? ఈ యూఆర్ఎల్స్ మనకి ఇంకెక్కడ కనిపిస్తాయి? ఫైనల్ URL. ఎవరో ఒక్కరు చెప్తారా ప్లీజ్? URL లో కనిపిస్తుంది అన్న. ఐ మీన్ ఎన్రోల్మెంట్ చేసేప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వి గోట్ ఎనీ ఎర్రర్స్, మనం లాగ్స్ తీసుకుంటున్నప్పుడు ఆర్ డిఎస్ రికమెండ్ స్టేటస్ లో మనకి యూఆర్ఎల్స్ కనిపిస్తాయి. అది షో యూ, ఓకేనా? నెక్స్ట్, సో ఓకే, మీకు ఈ పోర్షన్ గురించి ఏమైనా ఐడియా ఉందా? డివైస్ ఎన్రోల్మెంట్, ఎన్రోల్ డివైజెస్, ఇది ఎందుకు వాడతాము, ఎందుకు ఓపెన్ చేస్తాము, ఎక్సెట్రా? ఓకే, వెల్, సో ఎవ్రీ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ నీడ్స్ని బట్టి వాళ్ళు కొన్ని డివైజెస్ని బ్లాక్ చేస్తారు, రిస్ట్రిక్ట్ చేస్తారు. ఓకే, అది మేబీ ఒక యూజర్ ఇన్ని డివైజెస్ మాత్రమే ఎన్రోల్ చేసుకోవాలి, ఆర్ ఒక యూజర్ ఈ కైండ్ ఆఫ్ డివైజెస్ మాత్రమే ఎన్రోల్ చేయాలి. అది మనం ముందే డిఫైన్ చేస్తున్నట్టు. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్, ఇది ఆ డిఫినేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడే చేయాలి. ఓకే, ఈ డివైస్ ఎన్రోల్ డివైజెస్ లో ఇప్పుడు యాక్చువల్లీ నేను మీకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే, డివైస్ ఎన్రోల్మెంట్స్ పక్కన పెట్టండి, ఎందుకంటే అది స్పెసిఫిక్ టు ప్లాట్ఫామ్స్. ప్లాట్ఫామ్ ఎన్రోల్మెంట్స్ పక్కన పెడితే కామన్ గా మనం చేసేవన్నీ కూడా అన్ని డివైస్ ప్లాట్ఫామ్స్ కి సంబంధించినవి. సో ముందు అవి నేర్చుకుంటే మీరు ఏ డివైస్ ప్లాట్ఫామ్ కానీ ఇవి మీరు అప్లికేబుల్ చేయొచ్చు అన్నమాట, రైట్? ఆర్గనైజేషన్స్ లో మీకు ఇష్యూస్ వస్తుంటాయి. ఫర్ సపోజ్ నేను ఒక యూజర్ తో డివైస్ ఎన్రోల్ చేస్తున్నాను, బట్ దిస్ యూజర్ ఇస్ నాట్ కేపబుల్ టు ఎన్రోల్ దిస్ డివైస్ అని ఎర్రర్ వస్తుంది. దెన్ మీరు చెక్ చేయాల్సింది ఏంటి? ఆ యూజర్ కి వ్యాలిడ్ ప్రీ రిక్వెస్ట్స్ ఉన్నాయా లేవా? అవి అన్నీ ఉన్నా కూడా ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా లిమిట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఆర్ ఏదైనా డెమ్ అకౌంట్ వాడుతున్నారా, ఇవన్నీ చెక్ చేయండి మీరు. ఓకే, లిమిట్ రిస్ట్రిక్షన్స్ మాట్లాడుతున్నాను కాబట్టి ఇవి నేను మాట్లాడట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇవి స్పెసిఫిక్ టు ప్లాట్ఫామ్స్, విండోస్ ఎన్రోల్మెంట్, యాపిల్ ఎన్రోల్మెంట్, ఆండ్రాయిడ్ ఎన్రోల్మెంట్. అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ we do have other features, enrollment, device limit restrictions. Okay, see, I'm creating one policy here. Create. So okay, maybe let's do one thing, screen share చేయండి మీ దాంట్లో నుంచి చేద్దాం. శివ చేస్తున్నాను. ఓకే, సో మీకు ఏమైనా ముందేమైనా చదివారా డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్స్ గురించి? రిస్ట్రిక్షన్స్ గురించి చదవాలి. ఓకే, ఫైన్. ఒకసారి డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్స్ ఓపెన్ చేయండి.
Create restrictions. So create a restriction. ఏదో ఒక నేమ్ ఇవ్వండి. గివ్ ఎనీథింగ్. Windows restrictions. Windows restrictions. Device restriction. Windows restriction, Android restriction, అలాంటివి అన్నమాట. సేమ్ కాపీ పేస్ట్ డిస్క్రిప్షన్ లో. నెక్స్ట్ డివైస్ లిమిట్ 15 ఉంది. 15 అన్నాడు. అన్నా ఇది ఎందుకు వాడుతా ఉన్నా డివైస్ లిమిట్స్? అదే మనం మాట్లాడుకోవాల్సింది. సో హియర్ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే డివైస్ లిమిట్ రెస్ట్రిక్షన్స్. ఇది డిఫైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక యూజర్ ఇన్ని డివైసెస్ మాత్రమే ఎన్రోల్ చేయాలి అని మనం డిఫైన్ చేస్తున్నట్లు. ఓకే, మీరు ఆల్రెడీ మీ బిఓడి డివైస్ అవి ఉన్నాయి కాబట్టి ఒక యూజర్ని తీసుకుని ఓకే ఇన్ని డివైసెస్ మాత్రమే ఎన్రోల్ చేయాలని పెట్టండి. ఓకే, ఫస్ట్ సపోజ్ లెట్స్ క్రియేట్ 5. ఈ డిఫాల్ట్గా 15 డివైసెస్ మాత్రమే ఎన్రోల్ చేయగలరు. ఓకే, దిస్ అ కామన్ లిమిట్. ఒక యూజర్ 15 డివైసెస్కి మించి ఎన్రోల్ చేయలేడు. ఓకే, యా. నెక్స్ట్ scope tags is not necessary. Next, and groups. ఏదైనా ఒక డిఫైన్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్, సో ఇందులో 3 యూజర్స్ ఉన్నారు, రైట్? ఈ 3 యూజర్స్ ఈచ్ కెన్ ఎన్రోల్ 5 డివైసెస్ ఈచ్. ఓకే, యా, క్రియేట్. సో ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు, there is a default profile and there is a Windows restriction profile which you created now. Okay, ఇప్పుడు డిఫాల్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ చూస్తే డివైస్ లిమిట్ 5 ఉంది. ప్రాపర్టీస్ సి ఇంక్లూడెడ్ గ్రూప్స్ ఆల్ డివైసెస్ ఉంది. ఓకేనా? సో okay, come back. All devices ఉంది. Come back please. Come back to the previous screen. Enrollment restrictions. Enrollment restrictions. No, click on the device limit restriction. Yeah. So ఇక్కడ విండోస్ రిస్ట్రిక్షన్ ప్రొఫైల్ మీకు క్రియేట్ చేస్తుంది అండ్ డిఫాల్ట్ అండ్ ప్రొఫైల్ ఒకటి ఉంది. సో డిఫాల్ట్ లో ఏమో ఆల్ డివైసెస్ ఉన్నాయి అండ్ విండోస్ రిస్ట్రిక్షన్ లో ఓన్లీ మీరు స్పెసిఫై చేసిన గ్రూప్ ఉంది. సో ఏది వర్క్ అవుద్ది? ఎలా చెప్పొచ్చు ఏది వర్క్ అవుతుందని? Based on priority. సో ప్రయారిటీ ఎలా మార్చొచ్చు? ఇఫ్ ఇన్ కేస్ ఒక ఆర్గనైజేషన్ లో ఒక 10 పాలసీలు ఉన్నాయి అండ్ ఈ పాలసీ మాత్రమే వర్క్ అవ్వాలని చెప్తాము, దెన్ ఒక పాలసీ పట్టుకుని మీరు డ్రాగ్ చేస్తే అది కిందకి పైకి మూవ్ అవుతుంది. ఓకే, ఏది పైన ఉంటే అదే ప్రియారిటీ. ఇది దీనికనే కాదు, ప్రతి పాలసీకి అంతే. ఓకేనా? ఫస్ట్ ఒకసారి మీరు గూగుల్లో డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్స్ అని ఒక ఆర్టికల్ ఓపెన్ చేయండి. డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్స్. నేను లింక్ షేర్ చేస్తాను, వర్క్ అవుతుందో చూడండి.
రాలేదన్న. చేస్తున్నాను. జస్ట్ మినిట్. సో చార్ట్ పేస్ట్ చేస్తాను. యా, ఇది లేదు, రావట్లేదు. గ్రేట్. సరే, జస్ట్ గో టు గూగుల్ అండ్ టైప్ డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్స్. డివైస్ రిస్ట్రిక్షన్స్ కదమ్మా. డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్స్. ఏదన్నా ఇందులో అదే సెకండ్ లింక్. క్రియేట్ డివైస్. యా, ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే జస్ట్ రీడ్ హియర్. Create a device limit restriction policy to limit the number of devices a user can enroll in Microsoft Intune. ఓకే, అదే కదా మనం మాట్లాడుకుంది. సో డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్స్ దేనికి వర్క్ అవుతాయి అనేది కింద పాయింట్స్ డిఫరెన్షియేట్ చేస్తారు చూడండి. మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ మేనేజ్డ్, ఇంట్యూన్ కాంటాక్ట్ ఉన్న లాస్ట్ 90 days devices. ఓకే, రిజిస్ట్రేషన్ పెండింగ్ స్టేట్ ఫర్ మోర్ దెన్ 24 hours, యాపిల్ ఎన్రోల్మెంట్, డివైస్ ఇంట్యూన్ నుంచి డిలీట్ అవ్వనివి, షేర్ మోడ్లో లేనివి. ఓకే, you can create a new device limit enrollment restriction policy in the Microsoft Intune Admin Center or use the default policy that's already available. So already ఒక డిఫాల్ట్ పాలసీ ఉంది, అండ్ మోర్ ఓవర్ మనం ఒక పాలసీ క్రియేట్ చేసాం. ఏది ప్రియారిటీ రావాలనేది విల్ డిఫైన్ ఇట్, రైట్? సో ఎన్ని డివైస్ లిమిట్ పాలసీస్ క్రియేట్ చేయొచ్చు? 25 డివైస్ లిమిట్ పాలసీస్ క్రియేట్ చేయొచ్చు మనం. ఓకే, మనకు అందులో మన 15 నుంచి 15 కదా సార్ మాక్సిమం. 15 కదా. 15 డివైసే కదా మాక్సిమం. పాలసీస్ ఐమ్ సేయింగ్ మాక్సిమం 15 డివైస్ ఎన్రోల్ చేయొచ్చు, బట్ 25 డివైస్ పాలసీస్ వరకు క్రియేట్ చేయొచ్చు. రిస్ట్రిక్షన్ పాలసీస్. ఓకే యు గెట్ మీ? లైక్ ఒక పాలసీకి ఒక యూజర్ 15 డివైస్ మాత్రం ఎన్రోల్ చేయగలరు మాక్సిమం, బట్ అటువంటి పాలసీలో మనం 25 క్రియేట్ చేయొచ్చు. ఓకే, యా, స్క్రోల్ డౌన్. సి డిఫాల్ట్ పాలసీ ఏముంటుంది? డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్ అలా క్రియేట్ చేయొచ్చు. డివైజెస్ ఎన్రోల్మెంట్ రిస్ట్రిక్షన్స్, క్రియేట్ రిస్ట్రిక్షన్, డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్ మనం ఇప్పుడు చేసిందే, రైట్? డివైస్ లిమిట్ 15 ఉంది, మనం అక్కడ స్కోప్ ట్యాగ్స్ ఉంటే పెట్టుకుంటాం, లేదంటే లేదు. నెక్స్ట్ అసైన్మెంట్స్, గ్రూప్స్, మనం డిఫైన్ చేసిన గ్రూప్స్ పెట్టుకుంటాం. స్క్రోల్ డౌన్. సో బేస్డ్ ఆన్ దిస్ మనకు కావాల్సిన క్రియేట్ చేస్తాము. నెక్స్ట్, ఆల్రెడీ క్రియేట్ అయిన పాలసీని ఎలా ఎడిట్ చేయాలి? ఇట్స్ జస్ట్ సింపుల్. మనం ఇప్పుడు ఎడిట్ చేసాం కదా, డిఫాల్ట్ పాలసీని ఓపెన్ చేసామా, సేమ్ థింగ్. అది ఓపెన్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి కావాల్సిన చేంజెస్ మాడిఫై చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్క్రోల్ డౌన్. ఇది కూడా ఇంపార్టెంట్. When a group is assigned multiple restrictions, the priority level determines which policy gets applied. నేను చెప్పాను కదా, based on the priority, the policy should get applied. Okay, one being the highest priority position is applied and the other restrictions are disregarded. So ఏదైతే పైన ఉంటుందో అది పాలసీ అప్లై అవుతుంది, మిగతావి లైట్ తీసుకుంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్, సో డివైస్ యూజర్ ఎక్స్పీరియన్స్ కిందకి వెళ్ళండి. మీరు రిస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తే యూజర్కి అది ఎలాంటి చేంజెస్ చూపిస్తాయి? ఇట్ విల్ షో హియర్. వన్స్ మీరు 5 డివైజెస్కి ఎన్రోల్మెంట్ క్రియేట్ చేశారు, 5 డివైజెస్ తర్వాత if you want to create one more, if you want to enroll one more device, it shouldn't allow you, and it will give this error. Couldn't add your device. You have added the maximum number of devices allowed by your IT support. Okay, either ఉన్న 5 devices నువ్వు ఒక డివైస్ తీసేయి, ఆర్ ఆ పాలసీ మార్చు అని చెప్తుంది. ఓకే, based on that you can modify the restrictions and you can enroll the devices. Any doubts? No. Okay, so I want you to create a policy and I want you to create at least 3 to 4 devices and check how it's working. We should get this error for sure.
Okay, do it later, make a note. Next, come back to the portal. Go back to the previous next step, device platform restrictions. Okay, so no, come back, go back. So here you can see అక్కడ మీరు ప్లాట్ఫామ్ డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్స్ కి మిమ్మల్ని ఎక్కడ ఓఎస్ అడగలేదు, ఈ ప్లాట్ఫామ్ కి చెయ్యి, ఈ ప్లాట్ఫామ్ కి చెయ్యి అని. ఇట్ కంటైన్స్ ఆల్ ద ఓఎస్ఎస్, రైట్? హౌవెవర్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్స్, ఇక్కడ మీకు ఓఎస్ డిఫరెన్షియేషన్ ఉంది. ఓకే, సో విండోస్ కి సెపరేట్ క్రియేట్ చేస్తారు, ఆండ్రాయిడ్ సెపరేట్ క్రియేట్ చేస్తారు, మ్యాక్ ఓఎస్ కి, ఐఓఎస్ కి. ఓకే, అదొకసారి చదవండి కింద. A device must comply with the highest priority enrollment restrictions assigned to its user. You can drag a device restriction to change its priority, right? Default restrictions are lowest priority for all users and govern users environment. Default restrictions may be deleted but not deleted. That means default అవి ఎప్పటికీ delete అవ్వవు, modify అయితే చేసుకోవచ్చు. అండ్ నేను ఇందాక చెప్పినట్టు priority change చేసుకోవడానికి just drag and drop. Okay, create a restriction. Create a restriction for Windows. Just give some name, random name. Device platform restrictions. పైన పేరు మీద కింద కూడా అదే ఇచ్చి తర్వాత తెలుస్తుంది. Okay. Platform restrictions. Scopes. అలా ఇక్కడ యూజర్స్ కాల్ యూజర్స్ సెపరేట్ గా ఇచ్చొచ్చు లేదా గ్రూప్స్ కి ఇచ్చొచ్చు. దీనికంటే ముందు గో బ్యాక్ టు ద ప్లాట్ఫామ్ సెట్టింగ్స్. ప్లాట్ఫామ్ ఏమర్థమైంది మీకు? సెకండ్ స్టెప్. ఇదేంటిది మీకు ఏమైనా అర్థమైంది? ఇది డిఫరెంట్ వెర్షన్స్ రేంజ్ అంటే మనం వెర్షన్స్ ఒక రేంజ్ కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. ఈ రేంజ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు ఎండిఎం ఎలో ఆర్ బ్లాక్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎండిఎం బ్లాక్ పెట్టారు అంటే నన్ ఆఫ్ ద విండోస్ డివైస్ విల్ ఎన్రోల్ ఇన్ ఇంచూన్. ఓకే, సో ఫర్ షూర్ ఇట్ మస్ట్ బి ఎలో స్టేట్. అండ్ ఇక్కడ మీరు ఎలో మినిమం ఆర్ మాక్సిమం రేంజెస్ ఇస్తున్నారు. దట్ మీన్స్ ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఎలో పెట్టి చేంజ్ బ్యాక్ ఎలో, ఇక్కడ మినిమం ఓఎస్ ఎంత, మాక్సిమం ఓఎస్ ఎంత అని ఇస్తున్నారు. ఓకేనా? దట్ మీన్స్ దానికి మనం స్పెసిఫిక్ గా ప్లాట్ఫామ్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్, పర్సనల్ ఓన్ డివైజెస్ ఉండాలా వద్దా? ఆర్గనైజేషన్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఇది బ్లాక్ ఉంటుంది. ఎందుకు చెప్తారా? కంపెనీ ఓన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదన్నా, పర్సనల్ ఉండవు. ఎందుకంటే పర్సనల్ ఓన్ డివైజెస్ బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రైట్? అది మన ఓన్ డివైస్ కాబట్టి అది కంప్లైన్స్ పాలసీస్ ఆఫ్ సెక్యూరిటీకి అంత ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వదు. సో ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పర్సనల్ డివైజెస్ ఎప్పుడు బ్లాక్ లోనే పెట్టుకుంటాయి అంటిల్ ఇట్స్ రియల్లీ నెసెసరీ. సో ఆర్గనైజేషన్స్ ఎలాగో యూజర్స్ అందరికీ ల్యాప్టాప్స్ ఇస్తాయి. సో అవన్నీ కార్పొరేట్ డివైజెస్, వాటికి మాత్రం ఎన్రోల్ అయ్యే స్కోప్ ఉంటుంది, పర్సనల్ డివైస్ ఎన్రోల్ అవ్వకూడదు అని ఉంటుంది. ఓకే, ఇది బ్లాక్ పెట్టామంటే ఎనీ పర్సనల్ డివైస్ వోంట్ గెట్ ఎన్రోల్ ఇంటూ ఇంచూన్. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాక్సెస్ ఒక స్కూల్ అకౌంట్ యాడ్ చేసేప్పుడు ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్. ఒక ర్యాండమ్ ఎర్రర్ వస్తుంది ఒక కోడ్తో, ఆ కోడ్ని మనం డిఫైన్ చేస్తే మనకి ఇదే ఎర్రర్ చూపిస్తుంది. ఎన్రోల్మెంట్ రిస్ట్రిక్షన్ ఒక డిఫైన్ అయి ఉంది, ఇది ఉన్న వల్ల మీ డివైస్ ఎన్రోల్ అవ్వట్లేదు. ఇది రిజాల్వ్ అవ్వాలి అంటే మీరు ఆ ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్ తీసేయండి అని చెప్తుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్. నెక్స్ట్ ఓకే, గో హెడ్. జస్ట్ చూపించడానికి చూపించాను. అసైన్మెంట్స్ మీరు ఏదో అసైన్మెంట్ క్రియేట్ చేయొచ్చు.
లేదంటే కమ్ బ్యాక్. మీరు ఇప్పుడు చేయాల్సిన లేదు. ఐ షో అనదర్ థింగ్. ఓకే, గ్రూప్స్ యాడ్ చేస్తాను. యా, గో హెడ్. Create. Okay, so next go to Android restrictions. Give some name. Platform. Okay. ప్లాట్ఫామ్ సెట్టింగ్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే 1 second. See here, Android Enterprise Work Profile. ఇది మీరు ఆల్రెడీ BYOD డివైస్ టెస్ట్ చేస్తున్నారు కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది బ్లాక్ పెడితే యూ షుడెంట్ ఎన్రోల్ BYOD డివైసెస్. ఓకేనా? ఐ మీన్ ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సనల్ ఓన్డ్. ఇది ద నెక్స్ట్ స్టెప్ చూసారా, పర్సనల్ బ్లాక్ ఉంది. ఓకే, ఇది ఎలా పెట్టి ఇక్కడ బ్లాక్ పెట్టారంటే మీరు BYOD డివైస్ ఎన్రోల్ చేయలేరు. ఓకే ఓకే, అండ్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, మనం BYOD గురించి మాట్లాడట్లేదు అంటే ఇక్కడ కూడా మీరు వర్షన్స్ డిఫైన్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇది ఒక 8 నుంచి 12 వరకు, అంటే Android 8 వర్షన్, Android 12 వర్షన్, ఇవి మాత్రమే ఎన్రోల్ అవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏవి ఎన్రోల్ అవ్వద్దు అంటే మీరు డిఫైన్ చేస్తారు. అండ్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్, ఫర్ సపోజ్ మీకు ఏ సామ్సంగ్ డివైస్ కూడా ఎన్రోల్ అవ్వద్దు, ఆర్ ఏ వాట్ టు సే ఎనీ డివైస్, ఒప్పో కానీ వివో కానీ ఏమైనా, మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ ఇస్తే ఆ డివైస్ మీకు ఎన్రోల్ కావు. ఓకే ఓకే, ఆండ్రాయిడ్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ ఇది BYOD స్పెసిఫిక్. ఆండ్రాయిడ్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ అనేది అది ఇంకొక పార్ట్. ఆండ్రాయిడ్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ కొన్ని ఏరియాస్లో ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ అనేది అవైలబుల్ ఉండదు. ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ ఇస్ నథింగ్ బట్ అది వర్క్ ప్రొఫైల్ అవ్వచ్చు, కోఆపరేట్ ఉండవచ్చు, ఫుల్లీ మేనేజర్ అవ్వచ్చు, డెడికేట్ డివైస్ అవ్వచ్చు, ఎనీథింగ్. అవి లేని ఏరియాస్లో ఆండ్రాయిడ్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ అవుతుంది. ఆండ్రాయిడ్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ నథింగ్ బట్ లెగసీ ఎన్రోల్మెంట్ మెథడ్. ఓకే, అంటే అది ఓల్డ్ మెథడ్ అనుకోవచ్చు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి డిప్రికేటెడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ 2024లో అది డిప్రికేట్ అయిపోతుంది. అంటే ఇంకే డివైస్ కూడా ఆండ్రాయిడ్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేసుకోలేదు. సో మీకు ఇది కూడా ఒక ఛాలెంజ్ రావచ్చు. వన్స్ మీరు ఏదైనా ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాక అక్కడ ఆల్రెడీ ఆండ్రాయిడ్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ డివైజెస్ ఉంటాయి. అండ్ 2024 తర్వాత ఆ డివైసెస్ పనిచేయవు మీకు, ఎందుకంటే ఎన్రోల్మెంట్ పనిచేయదు, వాళ్ళ పాలసీస్ పనిచేయవు, డివైస్ అనేది నాన్ కంప్లీట్ అయిపోతాయి. ఏం చేయాలి, హౌ టు మేక్ ఇట్ బ్యాక్, ఇది నేను మీకు నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను. ఎందుకంటే దానికి మనం ఒక పాలసీ క్రియేట్ చేసి వాటి మనం BYOD కింద ఎన్రోల్ చేస్తాం. ఓకే ఓకే, సో వీటిని అది బ్లాక్ చేసుకోవడానికి మనం ఒకటి డిఫైన్ చేస్తాం. ఆండ్రాయిడ్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ బ్లాక్ చేసేయాలంటే మనం బ్లాక్ మెన్షన్ చేసి స్పెసిఫిక్ మ్యానుఫ్యాక్చర్ అంటే మ్యానుఫ్యాక్చర్ నేమ్ ఇస్తాం, ఆర్ఎల్స్ నథింగ్. ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ సపోజ్ నా ఆర్గనైజేషన్ అన్ని కూడా సామ్సంగ్ డివైజెస్ ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ 3000 and change డివైజెస్ ఐ హావ్ 150 డివైస్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్. ఈ 150 డివైజెస్ కూడా నేను ఇతర ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ కి పర్సనల్ ఓన్ మార్చాలి, లేదంటే ఫుల్లీ మేనేజ్ మార్చాలి. సో నేను ఇక్కడికి వచ్చి ఈ పాలసీ క్రియేట్ చేసి ఒక కండిషనల్ యాక్సెస్ పాలసీ క్రియేట్ చేస్తాను. ఆ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డివైస్ నాన్ కంప్లైంట్ అవుతుంది. నాన్ కంప్లైంట్ అవ్వగానే వాళ్ళకి ఒక ఆప్షన్ వస్తుంది, ఓకే ఈ డివైస్ నాన్ కంప్లైంట్ అయ్యింది యూజర్స్ కి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చూపించాను కదా, వన్స్ డివైస్ నాన్ కంప్లైంట్ అయ్యాక యూజర్ని మనం ఎలా నోటిఫై చేయొచ్చు, ఈమెయిల్ ద్వారా ఆర్ పుష్ నోటిఫికేషన్ ద్వారా, రైట్? సో వన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు యూజర్ విల్ హ్యావ్ అన్ యాక్సెస్ టు రిజిస్టర్ డివైస్ అగైన్. డేటా పోకుండా డైరెక్ట్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఇఫ్ ఇట్స్ BYOD డివైస్. ఓకే, దిస్ వన్ ఆఫ్ ద మెథడ్ ఐ విల్ షో యూ లేటర్. సో రిస్ట్రిక్షన్ అనేది మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఓకే, యా, ఎనీ డౌట్ సో ఫార్? నోన్. Okay, open the article. Open article, enrollment device platform restrictions. Article. Go to the new tab.
Platform restrictions. Create device. Go down. Yeah, overview of enrollment restrictions. Paina. Overview of enrollment restrictions, yes. So, ఇక్కడ scroll down. So, device platform restrictions. కింద ఇది మనం ఆల్రెడీ చూసాం, device enrollment restrictions. Scroll down. See, device platform. Here it is. Scroll up a bit. ఇక్కడ చూసారా, మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఇస్ ఎండింగ్. స్క్రోల్ అప్. ఆర్టికల్స్ లో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. మీరు ఆ బ్లూ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, అది మీరు బాగా చదువుతూ ఉండాలి. ఇక్కడ నుంచి మనకి ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి. ఓకే, మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఈజ్ ఎండింగ్ సపోర్ట్ ఫర్ ఆండ్రాయిడ్ డివైస్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ ఆన్ డివైసెస్ with access to GMS on August 30, 2024. Okay, today you got a new point. 2024 August 30 tarvata Android device administrative management panchayadu. Okay, after that date, device enrollment, technical support, bug fixes and security fixes will be unavailable. రేపొద్దున మీ ఆర్గనైజేషన్స్ లో ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే యూ కెన్ సింప్లీ సే దట్ ఇది లేదు, మీన్ రిటైర్ అయిపోయింది, సో మనం ఇది యాక్సెస్ చేయలేము. If you currently use device administrator management, we recommend switching to another Android management option in Intune before support ends. 30 లోపు Android device administrator ఏమైనా ఉంటే వాటిని మార్చేయని అని చెప్తున్నాడు. ఓకే, దానికి మనం ఎలా చేయొచ్చు అని క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో scroll down. ఇక్కడ చూస్తే మీరు see block devices running on scroll up. Yeah, block devices running on a specific device platform. You can apply this restriction to devices running. వేటికి మనం device platform restrictions apply చేయొచ్చు. Device administrator, Android enterprise work profile. Android enterprise work profile contains DVOD, fully managed, corporate owned, dedicated, and every profile, right? Next, iOS, iPad, macOS, Windows. In groups where both Android platforms are allowed, devices that support work profile will enroll with only a work profile. Devices that don't support work profile will enroll on the Android device administrator platform. Okay, that's చెప్పాను కదా. Yeah, next, OS version. Scroll down. సో మనం దేనికి ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్స్ అప్లై చేయొచ్చు? OS version చేస్తున్నాం, డివైస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, స్పెసిఫిక్ టు డివైస్ కంపెనీ. అండ్ స్క్రోల్ డౌన్. ఇవన్నీ చదవాలి మీరు. ఓకే, ఆర్టికల్ సేవ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ చేసి అక్కడ చదివించడం ఎందుకు అంటే తర్వాత మీరు మర్చిపోకూడదు. ఓకే, మార్క్ దిస్ ఆర్టికల్స్, బుక్ మార్క్ చేసుకోండి ఫర్ షూర్. ఈ సెషన్ తర్వాత ఈరోజు రేపు వచ్చి మీరు ఆర్టికల్స్ చదవండి. ఓకే, నెక్స్ట్, బ్లాకింగ్ పర్సనల్ ఆండ్రాయిడ్ డివైజెస్. మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా. దిస్ కమ్స్ ఫ్రమ్ హియర్. మన ఆండ్రాయిడ్ డివైస్ ని ఎలా బ్లాక్ చేయొచ్చు, బ్లాక్ చేస్తే ఏమవుతుంది అని. ఓకే ఓకే, ఇక్కడికైనా కిందకి వెళ్ళే ముందు గో బ్యాక్ టు ది ఇన్స్టిట్యూట్ పోర్టల్. Go back. Yes. This much. Okay. Okay, no worries. iOS. Just a minute. Okay. తీసుకురా.
So iOS restriction, I mean macOS and iOS also same thing. ఒకసారి ఓపెన్ చేసి జస్ట్ చెక్ చేయండి వాట్ ఆర్ ద స్టెప్స్ అనేసి. ఐ షో యూ దిస్ లేటర్. ఓకే, మనం iOS గురించి మాట్లాడుతున్నప్పుడు విల్ టాక్ అబౌట్ దిస్ restrictions, but still just open and try to create a restriction. iOS. ఇక్కడ మీరు చూసిన దానికి దానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? iOS అండ్ ఆండ్రాయిడ్ కి No, same. సేమ్ ఉంటుంది. iOS కి సేమ్ ఉందన్న. సారీ, Windows కి iOS కి సేమ్ వచ్చింది. ఐ మీన్ ఈ బికాస్ ఎందుకంటే ఆండ్రాయిడ్ లో మనకి ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి డిఫరెన్షియేషన్ ఉంది, రైట్? iOS లో మనకి అలా ఉండదు. మీరు ఈవెన్ ఒక BYOD డివైస్ ఎన్రోల్ చేద్దామన్నా వి డిడ్ంట్ గెట్ ఎనీ వర్క్ ప్రొఫైల్, మనకి డైరెక్ట్ ఉన్న డిఫాల్ట్ యాప్స్ లోనే కనిపిస్తుంది అది కూడా. ఓకే, నెక్స్ట్ బ్యాక్ టు ద ప్రీవియస్ కి. Groups. Create. ఓకేనా? One second. Devices total. సో మ్యాక్ చెక్ చేస్తారా? మ్యాక్ ఒకసారి ఓపెన్ చేయండి. మీకు ఎవరికైనా మ్యాక్ ఐడియా ఉందా? ఎప్పుడైనా యూజ్ చేస్తారా? లేదండి, ఎవరు యూజ్ చేయరు. ఓకే ఓకే, ఐ మీన్ అది ఒక లాస్ట్ టాపిక్ కింద పెట్టుకుందాం. అది మీకు చూపిస్తాను ఎన్రోల్మెంట్ అది ఎలా చేస్తాం ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్స్ మ్యాక్ అంత ఈజీగా వాడరు. సో నాట్ ఫర్ ఇట్ ఈస్ ఓకే. సో ఇక్కడ కూడా సేమ్, రైట్? ఇక్కడ రిస్ట్రిక్షన్ సపోర్టెడ్ లేదు. మీరు ఆర్టికల్ చూస్తే మీకు అక్కడ చెప్తుంది రిస్ట్రిక్షన్స్ దేనికి ఎలా చేస్తాము, దేనికి ఎలా చేయము, ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, సో దిస్ వాట్ అబౌట్ ఎన్రోల్మెంట్ రిస్ట్రిక్షన్స్. అండ్ కమ్ బ్యాక్, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఓకే, go to the corporate device identifiers. ఓకే, బిఫోర్ టాకింగ్ అబౌట్ దిస్ కార్పొరేట్ డివైస్ ఐడెంటిఫైర్స్ ఏంటి అంటే, మీరు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా ఆర్ ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టకపోయినా ఒక డివైస్ని మీరు కార్పొరేట్ డివైస్ కింద ఎన్రోల్ చేయాలి. ఓకే, యూ వాంట్ ఓన్లీ ద డివైస్ టు బి ఎన్రోల్ యాజ్ కార్పొరేట్, ఓకే, నాట్ అ పర్సనల్. దెన్ మీరు ఇక్కడ కార్పొరేట్ డివైస్ ఐడెంటిఫైర్స్లో ఆ డివైస్ ఎన్రోల్ చేస్తారు. నో మ్యాటర్ వాట్, iOS అవ్వచ్చు, ఆండ్రాయిడ్ అవ్వచ్చు, విండోస్ అవ్వచ్చు, మ్యాక్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మీరు పెట్టిన సీరియల్ నెంబర్, IMEI నెంబర్, ఆ డివైస్ ఏదైతే ఉందో ఇది పెట్టిన తర్వాత మీరు ఎన్రోల్ చేస్తారు.
Okay, I'm sorry. Go back to the screen now. Ajay also here. No, not the article. Indian screen. Engine portal. Okay. So ఇక్కడ add any serial number, any mobile serial number. Any digits అన్న? Serial number ma, like you have your mobile devices కదా, mobile devices కి ఒక serial number ఉంటుంది కదా. Go to settings or about, there you can see something. Settings about. Okay అన్న. Yeah, get the serial number. RZ caption RZ City City 81 EW 21F. ఎంటర్ చేశాను. Details. Okay, details మీరు ఏదైనా రాసుకోవచ్చు. Just mention as a serial number or Android name, anything is fine. Just add. ఇలా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ అంటే మీరు ఎన్రోల్ చేసేటప్పుడు అది మీరు ఈవెన్ దో బిఓడి ఎన్రోల్మెంట్ చేస్తున్నా ఇట్ విల్ ఎన్రోల్ ఇట్ యాజ్ ఎ పర్సనల్ డివైస్, I mean corporate device, because you added, I mean you're telling Intune that this serial number contained device is a corporate device. You understand? మనం ఏదైతే ఐడెంటిఫైర్ యాడ్ చేస్తున్నామో ఆ ఐడెంటిఫైర్ Intune సంబంధించిన డివైస్ మనం చెప్పేస్తున్నాం, ఇది కార్పొరేట్ డివైస్ మాత్రమే, దీన్ని కార్పొరేట్ కింద అలౌ చేయని మనం డిఫైన్ చేస్తున్నాం ముందే. ఓకే, సో ఇక్కడ మనం సీరియల్ నెంబర్ యాడ్ చేయొచ్చు ఆర్ IMEI నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇఫ్ యూఆర్ డూయింగ్ ఫర్ వన్ డివైస్. అలా కాకుండా బల్క్ డివైస్ చేయాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్ అప్లోడ్ ఏ .csv ఫైల్. చూసారు కదా పైన, CSV and అప్లోడ్ CSV ఫైల్. ఇక్కడ CSV ఫైల్లో మనం యాడ్ చేయాలి IMEI సీరియల్ నెంబర్. ఇక్కడ ఫైల్ మీరు సెలెక్ట్ చేస్తే ఒక ఎక్సెల్ ఫైల్ మీరు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేది క్వశ్చన్. క్యాన్సిల్. Go to the article. Now read this. As an Intune admin, you can identify devices as corporate owned to refine management identification. Intune can perform additional management tasks and collect additional information such as the full phone number and an inventory of apps from corporate owned devices. So, మనం కార్పొరేట్ ఓన్ చేయడానికి మనం చేసే పాటలు ఇవన్నీ. అదేంటి, మనం ఫుల్లీ మేనేజర్ కార్పొరేట్ ఓన్ చేయకుండా ఈవెన్ దో బిఓడిని మనం కార్పొరేట్ చేయాలంటే ఎలా చేయాలన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో అట్ ద టైమ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ Intune ఆటోమేటిక్గా అసైన్స్ కార్పొరేట్ ఓన్ స్టేటస్ టు డివైస్ దట్ ఆర్, ఇవన్నీ కింద మెథడ్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా కార్పొరేట్ స్టేటస్ తీసుకుంటాయి. స్క్రోల్ డౌన్. సో గో టు దిస్ డాక్యుమెంట్ later. Okay, next, see here. Identify corporate owned devices with IMEI or serial number, the one which we did now. As an Intune admin, you can create and import comma separated value CSV that lists 14-digit IMEI numbers or serial numbers. Intune uses these identifiers to specify device ownership as corporate during device enrollment. Enrollment చేసేటప్పుడు ఏదైతే డివైస్ సీరియల్ నెంబర్ ఆర్ IMEI నెంబర్ ఏమైతే మనం యాడ్ చేస్తామో అది కార్పొరేట్ డివైస్ అని స్పెసిఫై చేస్తుంది. ఓకే, each IMEI or serial number can have details specified in the list for administrative purposes. Scroll down. ఇందాక మీరు చెప్పుకున్న పాయింట్ ఎక్కడ కూడా వస్తుంది చూసారా, మైక్రోసాఫ్ట్ Intune is ending. Scroll down. Yeah, Microsoft Intune is ending support for Android device administrator. Scroll. Yeah. See that blue box. ఇందాక ఇది ఆల్రెడీ చదివారు కదా, సేమ్ థింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే ప్రతిసారి రిపీట్ అవుతా వస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్, ద ఫీచర్ ఈస్ సపోర్టెడ్ ఫర్ ద ఫాలోయింగ్ ప్లాట్ఫామ్స్. దేనికి సపోర్ట్ చేస్తుంది? ఓకే, IMEI నెంబర్కి, ఐ మీన్ విండోస్కి సపోర్ట్ చేయడం నేను చెప్తున్నాను, ఎందుకంటే వీ హ్యావ్ అన్ ఆటో పైలట్ మెథడ్. మీకు ఐడియా ఉంది ఆటో పైలట్ గురించి? విండోస్ ఆటో పైలట్ ఐ మీన్ మీరు చేస్తుండకపోవచ్చు, వాటి తెలుసు కదా. సో విండోస్ ఆటో పైలట్ మనం ఒక CSV ఫైల్ ఇంపోర్ట్ చేస్తాము, అక్కడ కూడా మనం ఇలానే కొన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తాం, సీరియల్ నెంబర్, డివైస్ మ్యానుఫ్యాక్చర్ అవన్నీ. సో అక్కడ ఎలాగో అది చేస్తుంది కాబట్టి ఇక్కడ ఐడెంటిఫైస్ మనం దీన్ని యాడ్ చేయలేము. ఓకే, స్క్రోల్ డౌన్. ఇక్కడ వెయిట్కి IMEI నెంబర్ సపోర్ట్ చేస్తుంది, వెయిట్కి సీరియల్ నెంబర్ సపోర్ట్ చేయదని చూపిస్తుంది.
iOS or iPod device కి కొన్ని బట్టి సపోర్ట్ చేస్తుంది, కొన్ని సపోర్ట్ చేయలేదంట. సీరియల్ నెంబర్స్ అయితే అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ BOD అండ్ లేటర్ 12 అండ్ లేటర్కి రెండు సపోర్ట్ చేయట్లేదు. కార్పొరేట్ కి సపోర్ట్ చేయట్లేదు, ఫుల్లీ మేనేజ్కి సపోర్ట్ చేయట్లేదు, డెడికేట్కి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకని ఏమని చెప్పగలరా? జస్ట్ లాజిక్. ఎందుకంటే ఈ ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ కార్పొరేట్ అండ్ వర్క్ ప్రొఫైల్ అన్నా, ఫుల్లీ మేనేజ్డ్ అండ్ డెడికేటెడ్ అన్నా, ఇవన్నీ కూడా ఎనీహౌ కార్పొరేట్ డివైసెస్. సో ఆల్రెడీ కార్పొరేట్ డివైజెస్ మనం కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ యాడ్ చేయాల్సిన నీడ్ లేదు, రైట్? కరెక్ట్. సో అందుకని it only talks about BOD devices. Scroll down. See here. Add corporate interface by using a CSV file. ఎలా CSV file యాడ్ చేయొచ్చు అని చెప్తున్నాడు వీడు. See, to create the list, create a 2-column comma separated value list without a header. హెడ్డింగ్ లేకుండా ఒక ఎక్సెల్ ఫైల్లో IME or serial numbers in the left column, ఒక కాలంలో IME కానీ serial numbers కానీ యాడ్ చేసి డీటెయిల్స్ కాలంలో ఎనీథింగ్. ఓకే. అలాంటిది ఒక ఫైల్ రెడీ చేసి ఆ ఎక్సెల్ ఫైల్ని మీరు ఇందాక ఎక్కడైతే ఇంపోర్ట్ CSV ఫైల్ ఉందో అక్కడ CSV ఫైల్ ఇంపోర్ట్ చేస్తారు. ఇట్ షుడెంట్ ఎక్సిడ్ 5 MB. ఓకే. అలా చేస్తే మీరు స్పెసిఫై యాడ్ చేసే ప్రతి డివైస్ లిస్ట్, ప్రతి డివైస్ ఇన్ఫర్మేషన్ ఎక్సెల్లో పెట్టినంతా కూడా అవన్నీ కార్పొరేట్ డివైస్ అయిపోతాయి. ఓకే. 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 Go to this article completely. Scroll down. సో ఇలా మాన్యువల్ ఎంటర్ కార్పొరేట్ డివైస్ మనం ఇప్పుడు చేసిన మెథడ్ ఇది. either upload .csv list or manually enter corporate interface. Scroll down. delete corporate interface ఎలా delete చేయొచ్చు? ఇది scroll down. change device ownership. ఇది నేను మీకు చూపించాను కదా, అది పర్సనల్ వస్తే కార్పొరేట్ ఎలా చేంజ్ చేయాలని, రైట్? కరెక్ట్. యా. సో ఇది మెథడ్. దీనికి కూడా మీకు ఆర్టికల్ ఉంది. స్క్రోల్ డౌన్. సో ఇప్పుడు మీకు జరిగింది ఏంటి? మీకు ఆల్రెడీ ఏం జరుగుతుందో తెలుసు ఇన్సూన్ పోర్టల్లో. సో మీకు ఆర్టికల్ చదవడం పెద్ద ప్రాబ్లం కాదు, రైట్? సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు, ఎలా చేయాలో తెలుసు. సో ఆర్టికల్ ఇప్పుడే చదివేస్తారు మీరు మళ్ళీ చూసుకోవాల్సిన పని ఉండదు. ఇది మీకు డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ అవుతుంది ఇప్పుడు మీకు, రైట్? మీకు అలాగో టెనెంట్స్ ఉన్నాయి, BOD డివైస్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఈవెన్ క్రియేట్ సమ్ ప్రొఫైల్స్ అండ్ డిప్లాయ్ టు డివైసెస్ అండ్ చెక్ చేయండి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ డూ లెట్ మీ నో. ఓకేనా? ఓకే. So yeah, I'm done for today. Any doubts so far? Any doubts? Okay. Anything? అన్న ఇప్పుడు మీరు టెనెంట్ లో మాక్సిమం లిమిట్ 25 పాలసీస్ క్రియేట్ చేయొచ్చు అన్నారు కదా ఇంతకు. సో అంటే పర్ యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక టెనెంట్ లో ఒక 2 యూజర్స్ ఉన్నారు అనుకోండి. సో 50 పాలసీస్ క్రియేట్ చేయొచ్చా? ఆప్షన్ ఉందా అన్న? లేదు, అలా కాదు. ఒక టెనెంట్ కి 25 పాలసీస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే అన్న. ఇట్స్ జస్ట్ టెనెంట్ స్పెసిఫిక్. యూజర్ కి మీరు డివైస్ లిమిట్ రిస్ట్రిక్షన్ బేస్ చేస్తారు. అది 5 డివైజెస్ 10 డివైజెస్ 15 డివైజెస్ అని, మాక్సిమం 15 కాబట్టి. బట్ పాలసీస్ మాత్రం యూ కెన్ ఓన్లీ డిఫైన్ 25 పాలసీస్. ఓకే. ఓకే అన్న. ఓకే. Well, so list down the points, list down the topics which we discussed today. Yeah, sure. And what devices? Device limit restrictions. Device cleaner. Device cleaner. Device cleaner rules. Device Platform restrictions. Roles. roles. SMS. Write like this: role assignments for users or groups. Roles assignments for Users or groups. Next, eligible and active differentiation for roles. Differentiation. టైపింగ్ స్పీడ్ పెరగాలి, మీకు కమ్యూనికేషన్ బాగుండాలి, అలా మెయిల్స్ రాస్తూ ఉండాలి మీరు. ఓకే. డివైస్ ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్స్.
Device limit restrictions. Platform. Next, device limit restrictions. Device limit restrictions. Yep. Next, corporate identifiers. Corporate. Identifiers. ఇంకొకటి మిగిలింది డెమ్ అకౌంట్ ది. ఓకే, అది నేను నెక్స్ట్ సెషన్ నుంచి కవర్ చేస్తాను. మేబీ టుమారో విల్ హ్యావ్ వన్ మోర్ సెషన్ అగైన్. ఓకే, సో ఐ వాంట్ యూ టు గైస్ టు చెక్ ఆల్ ద ఆర్టికల్స్. నేను ఆర్టికల్స్ కూడా ఓపెన్ చేసి చూపించాను, దేనికి ఏ ఆర్టికల్ వర్క్ అవుతుంది అనేది, రైట్? సో open each and every article, read completely, thoroughly, and do perform testings. మీ స్కోప్ లో ఉన్న ప్రతి టెస్టింగ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కమ్ బ్యాక్ టు మీ. ఇవన్నీ మీకు ఎందుకు ఇప్పుడు స్పెసిఫై చేస్తున్నాను అంటే, ఇట్స్ నాట్ లైక్ స్పెసిఫిక్ టు ప్లాట్ఫామ్స్. ఇది ఏ ప్లాట్ఫామ్ కైనా మనం కామన్ గా చేసేవి. ఓకే, ఇవి మీకు వస్తే మీ తర్వాత ఏ ఇష్యూ వచ్చినా కానీ, ఓకే ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చేయాలి అనేది మీకు క్లారిటీ రావాలి. ఇక్కడ నుంచి మనకి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అని, ఆర్ పర్సనల్ వస్తున్నాయి, కాపరేట్ రావట్లేదని, ఈవెంట్ వ్యూర్ లాగ్స్ లెసెస్ అని, ఇవన్నీ డిపెండ్స్, చెప్పలేము. సో ఏదో వచ్చినా కానీ మనం ఎక్కడికి వెళ్తే ట్రబుల్ షూట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ యాజ్ యూజువల్ నేను లాస్ట్ టైం అడిగాను, బట్ ఐ డెంట్ గెట్ ఎనీ అప్డేట్ ఆన్ దట్. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి జస్ట్ యాడ్ 2 points వాట్ ఎవర్ వి డిస్కస్ అనేది. ఇట్లా యాక్చువల్లీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ అస్. నాకు నేను ఏం చెప్పాను, నెక్స్ట్ ఏం చెప్పానో క్లారిటీ వస్తుంది, మీరు ఏం నేర్చుకున్నదో క్లారిటీ రావాలి, రైట్? ఓకే, సో బెటర్ రాయండి, అది ఒక్కొక్క దానికి ఒక 2-3 points రాయండి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ నెక్స్ట్ క్లాస్ లెట్స్ వాలిడేట్ దట్. ఆల్సో యాజ్ యూజువల్ ఐ విల్ షూట్ అవుట్ few questions. If you can answer, only then I can start to the next topics. Sure. Okay, fine, then I'm done for the class. So sure, then we'll meet in the next class. Okay. Okay, Okay, thank you. Yeah, thanks a lot. Bye. Thank you, Anna. No worries. Bye.